తోటా చంద్రయ్య గారు ఆయన ఇంటి ముందు ఆయన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. పీకేస్తే పోయేదానికి పీకెందుకు కోసావు? చిన్న విషయమే కదా. పీకేస్తే పోయేదానికి పీకేయడం కూడా తప్పే, మనోభావాలు దెబ్బతీయడమే. ఆయనేమో నీ ఇంటి ముందు పెట్టలా, ఆయన ఇంటి ముందు పెట్టుకున్నాడు. దానికి నువ్వు తట్టుకోలేక పీకేస్తే పోయేదానికి పీక కోసావు. అమర్నాథ్ గౌడ్ తన సొంత అక్క మీద ర్యాగింగ్ చేస్తున్నారని అడిగాడు. ఆపించేస్తే పోయేదానికి అతని ఆయువుని ఆపేశారు మీరు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవు సార్, ప్రాణాలు పోతున్నాయి, దయచేసి మాస్కులు ఇవ్వండి అన్నాడు. మాస్కులు ఇస్తే పోయేదానికి అతని ప్రాణాలనే తీసేశారు మీరు. ప్రాణాలు పోతున్నాయి, మాస్కులు ఇవ్వకపోతే అంటే నిజంగానే ప్రాణాలు తీసేశారు. ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళు కానీ ఇక్కడ అడిగిన వాళ్ళు కానీ చిన్న చిన్న అంశాల మీదే కదా ప్రశ్నించారు. మరి చిన్న చిన్నవి అన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసావు? నీ దృష్టిలో సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చిన్న విషయం కావచ్చేమో. సొంత తల్లిని కోర్టు మెట్లకి లాగడం నీకు చిన్న విషయం ఏమో. బాగోగులు చెప్పే బాబాయిని పైకి పంపించడం నీకు చాలా చిన్న విషయం ఏమో. కానీ శ్రీవారి హుండీలో ఉండేటువంటి డబ్బులు లెక్క పెట్టే పరకామల్లో ఉండేటువంటి ధనాన్ని పక్కన పెట్టడం చిన్న విషయం కాదు.